ఏరు కింద రక్తం ప్రవహిస్తోంది. గొల్లవాడు చచ్చిపోయి ఉన్నాడు. ఓ గొడ్డలి నెత్తుట్లో పడుంది. ఆయనకి ఏం అర్థం కాలేదు చోళరాజుకి. అరే ఏమిటిదంతా, ఎందుకు ఇలా పడుంది? ఈ వెంకటాచల పర్వతం ఇంత గొప్పది కదా, ఇన్ని సెలయేళ్లతో ఉంది, ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందని ఆయన తెల్లబోతున్నాడు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ పుట్టలోంచి ప్రకటనమయ్యారు. పిశాచో భవదుర్బుద్ధే మద్దుఃఖాదనకర్మణ శుక్రవారేతు సాయాగ్నే కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రేమే జలపూరితే అన్నారు. ఏమయ్యా, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేశావు. ఒక ఆవు పాలివ్వకపోతే అంత దెబ్బ కొడతావా? చర్మంతో తయారు చేయబడినటువంటి ఆయుధాన్ని చేత్తో పట్టుకుని నీ భార్య కొట్టింది. దానివల్ల వాడు ఉద్ధతి పొంది గొడ్డలి ఆవు మీదకి విసిరాడు. గోవుని రక్షించే ప్రయత్నంలో నేను దెబ్బతిన్నాను. నా దుఃఖానికి కారణము నువ్వు అయ్యావు కాబట్టి పిశాచో భవ దుర్బుద్ధే, నువ్వు పిశాచమగుదువుగాక, పిశాచమై తిరుగు.